హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేక్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు నెక్స్ట్ వీక్ రాబోతున్న ఒక బిగ్ ఐపీఓ గురించి అయితే చెప్పుకుందామండి. అదే మనకి వచ్చేసి క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ ఐపీఓ అండి. సో ఇదైతే మనకి నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది. దీని గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది మనకు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అది ఆ కంపెనీస్తో పాటు ఇది కూడా ఒక పెద్ద లార్జెస్ట్ కంపెనీ అయితే చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర దీని మార్కెట్ క్యాప్ అయితే 11,800 కోట్లు అయితే ఉంది. ఇది యాజ్ ఆఫ్ జూలై 31st 2025 వరకు వీళ్ళు 2.54 జగావాట్స్ అయితే ఆపరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళు అడిషనల్గా 2.53 జగావాట్ అయితే కాంట్రాక్టెడ్ కెపాసిటీ కూడా వీళ్ళు ఎగ్జిక్యూషన్స్ అయితే చేస్తున్నారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది వీళ్ళు సోలార్స్, విండ్స్, లైక్ హైబ్రిడ్ ఎనర్జీ, అలాగే కార్బన్ క్రెడిట్ సంబంధించిన సర్వీసెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా వీళ్ళు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఇస్తారు. అందులో ఫస్ట్ది వచ్చేసి చూడండి, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సేల్ సెగ్మెంట్ అనమాట. సో కొన్ని ఇండస్ట్రీస్కి ఈ పవర్ ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారన్నమాట. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ తీసుకొని సంబంధించిన సెటప్ అంతా వీళ్ళే ఎగ్జిక్యూషన్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే పర్చేస్ చేస్తారన్నమాట పవర్ని. సో ఆ విధంగా ఒక సర్వీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అది కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ సెగ్మెంట్ అంటే ప్రాజెక్ట్‌లు వీళ్ళే ఓన్‌గా ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఓన్‌గా వాళ్ళ ప్లేస్‌లోనే ఈ సోలార్స్ గానీ, లేకపోతే విండ్స్ గానీ ఇన్‌స్టాలేషన్ చేస్తుంటారు కదా! సో, ఆ విధంగా కూడా వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేసేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళకి కంపెనీస్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళైతే అమౌంట్ అయితే తీసుకుంటారు. సో, ఈ విధంగా ఒక సర్వీస్ అయితే ఇస్తున్నారన్నమాట. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ అయితే ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 23న అయితే ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 25న అయితే క్లోజ్ అవుతుంది. మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,742 రూపీస్. లాట్ సైజ్ వచ్చేసి 14 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 రూపీస్ టు 1053 రూపీస్ వరకు అయితే ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 3,100 కోట్లు. అలాట్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి 26th. మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి మండే రోజు మార్చ్ 2nd మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి ఫ్రెష్ క్యాపిటల్ అండ్ ఆఫర్ ఫార్ సేల్ కింద చెప్పుకోవచ్చు. అంటే మనకి ఈ 3,100 కోట్లలో 1,200 కోట్లు మాత్రమే కంపెనీకి వెళ్తుంది అన్నమాట. ఫ్రెష్ ఇష్యూ అనమాట. సో ఆ ఫ్రెష్ ఇష్యూ కింద వీళ్ళు 1.14 crores షేర్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1. ఆఫర్ ఫర్ సేల్ కింద అయితే 1,900 కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే 1,900 కోట్లు అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. సో 1,200 కోట్లు అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది. 1,900 కోట్లు అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. వాళ్ళ ద్వారా మనకి 1.8 crores షేర్స్ అయితే మనకైతే రాబోతున్నాయండి. సో క్యూఐబీఎస్కి వచ్చేసి 50%, ఎన్ఎన్ఐహెచ్కి 15%, రీటైల్స్కి వచ్చేసి 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, వీళ్ళకి వచ్చేసి పర్పస్ ఏంటి అంటే వీళ్ళకి వచ్చేసి ఈ 1,200 కోట్లను వీళ్ళకి ఏంటంటే కొన్ని వీళ్ళకి ప్రీపేమెంట్స్ ఉన్నాయి, రీపేమెంట్స్ ఉన్నాయి, అలాగే అవుట్స్టాండింగ్ కొన్ని అప్పులు అయితే ఉన్నాయి కదా! సో అప్పులు తీర్చుకోవడానికి, అలాగే వీళ్ళకి కొన్ని సబ్సిడీ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఎక్స్పెన్సెస్, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ ఈ 1,200 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారండి. సో వీళ్ళకి ఫినాన్షియల్ పరంగా చూసినట్లయితే చూడండి, వీళ్ళకి టోటల్ ఇన్కమ్ అనేది 23 నుంచి చూడండి, 23లో 960 కోట్లు, మళ్ళీ 24 మార్చ్లో 1,400 కోట్లు, మార్చ్ 25లో 1,600 కోట్లు, ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో 969 కోట్లు. అంటే ఇన్కమ్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతూనే ఉంది. బట్ వీళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2024 వరకు కూడా వీళ్ళు లాస్లోనే ఉన్నారన్నమాట. సో వీళ్ళు లాస్ట్ ఫినాన్షియల్ ఓన్లీ 25 నుంచే వీళ్ళు లాభాల్లో ఉందన్నమాట కంపెనీ. సో లాస్ట్ మార్చ్ 25లో వీళ్ళు 13 కోట్లు అయితే 19 కోట్లు అయితే వీళ్ళు ప్రాఫిట్స్ అయితే చూపించారు. ఇప్పుడు 30 సెప్టెంబర్ క్వార్టర్లో అయితే 19 కోట్లు అయితే చూపించారనమాట. సో ఇదే విధంగా అయితే వీళ్ళకి కంటిన్యూ అయితే మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఎబిడేటా కానీ, నెట్వర్త్ కానీ అయితే కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలా వీళ్ళు టోటల్ బారోయింగ్ కూడా, అప్పులు కూడా బాగానే ఉన్నాయండి. ఇన్కమ్ బాగానే వస్తుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు లాభాల్లో ఉన్నారు. సో అప్పులు కూడా వీళ్ళకి బాగానే ఉన్నాయి. సో దీని మీద అయితే ఒకసారి అయితే ఫోకస్ చేయండి. వీళ్ళకి పాజిటివ్స్ ఏంటంటే ఈ మార్కెట్ లీడర్షిప్ అండి. ఇప్పుడు క్లీన్ మ్యాక్స్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ అనమాట రెన్యూబుల్ ఎనర్జీలో. సో దీనికి సంబంధించిన చాలా కంపెనీస్ ఉన్నాయి.
వాటితో పాటు ఈ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్‌లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది ఈ ఫీల్డ్‌లో. సో, అది కూడా ఒక మనం పాజిటివ్‌గా అయితే చెప్పుకోవచ్చనమాట. స్టేబుల్ కాంట్రాక్ట్స్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళకేందంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువగా 10 ఇయర్స్ అంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలాగ ఎక్కువగా కాంట్రాక్ట్స్ అనేది వస్తున్నాయన్నమాట. సో, అది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో, ఫినాన్షియల్ పరంగానైతే లాస్ట్ 1 ఇయర్‌లో అయితే వీళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నారు. సో, అది కూడా ఒక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చండి. సో, నెగెటివ్ కింద ఏందంటే వాల్యుయేషన్ కాంట్రాక్ట్స్ అంటే షేర్ ప్రైస్ అనేది చాలా హైలో ఉందన్నమాట. అంటే రూ. 1000. సో, రూ. 1000 అంటే చాలా పెద్ద ప్రైజే కదా! సో, ఇది కూడా ఒక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెవీ సెకండరీ కాంపోనెంట్ అంటే ఆఫర్ ఫర్ సేల్ కిందనే అంటే కంపెనీ వాళ్ళకి 1200 కోట్లు వస్తే షేర్ హోల్డర్స్‌కి 1900 కోట్లు అంటే ఆఫర్ ఫర్ సేల్ కిందనే అమౌంట్ అనేది ఎక్కువగా పోతుందన్నమాట. సో, అది కూడా ఒక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెబిట్ లెవెల్స్ అంటే వీళ్ళకి అప్పులైతే ఎక్కువ ఉన్నాయి కదా! సో, వాటిని రీపే చేయడానికి ఎక్కువగా ఫండ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం వీళ్ళు అమౌంట్ అనేది ఎక్కువగా ఏమి యూజ్ చేయట్లేదు. ఉన్న పేమెంట్‌లను క్లియర్ చేయడానికే వీళ్ళకు ఐపీఓ కిందకైతే రావడం అయితే జరిగింది. సో, అదొక నెగటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. యాహ్! మార్కెట్ సెంటిమెంట్ వోలటిలిటీ అనేది అది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. సో, అదొక మైనస్. నెక్స్ట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది మీకు డెవలప్మెంట్ ఈజ్ అసెట్ అండ్ క్యాపబిలిటీ హెవీ అంటే ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. ఫస్ట్ మనం ఆహ్, అంటే దీన్ని డెవలప్ చేయడానికి మనము ఎక్కువగా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాల్సొస్తుందన్నమాట. సో, ఎక్కువగా ఖర్చులనేది ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సొస్తుంది డబ్బులు. ఇప్పుడు మనకు ఒక 1000,00,00,000 వస్తున్నాయంటే మనకు అందులో 500,00,00,000, 600,00,00,000 మనం ముందే ఖర్చు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఆ 300,00,00,000, 400,00,00,000 ఇక మనం మళ్ళీ మెయింటెనెన్స్, సాలరీస్ ఇవన్నీ అవన్నీ పోను ఎంత మిగులుతది ఏందనేది. సో, ఆహ్, ఇదొక క్యాపిటల్ ఇన్వెస్ట్ బిజినెస్ కింద అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందనమాట. సో, అదొక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. మనకి జీఎంబీ వచ్చేసి ప్రస్తుతానికైతే రూ. 7 అయితే ఉంది. సో, ఇది కూడా ఒకసారి అయితే గమనించండి. సో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉందంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ.